హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలండి. అరిష్టం అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు, చెట్టు. అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు అండి. కాలం అంటే నల్లనిది, సమయం, మరణం, ఇనుము అండి. చీకటి అంటే అంధకారం, దుఃఖం, రాత్రి అండి. చేవ అంటే సారము, ధైర్యము, పొగరు అండి. ఓకేనండి, సారము, ధైర్యము, పొగరు. తలపు అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి అండి. దిశ, శరణము, దారి. దిశ, శరణము, దారి. పాడి అంటే న్యాయం, ధర్మం, తీర్పు స్వభావం, ఆచారం అండి, అదొక ఆచారం. పావని అంటే ఎవరండి? ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. ఓకేనా అండి. మిసిమి కాంతి, నవనీతం, సంపద అండి. మూలం అంటే వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది అంటే దానికి కారణం ఏంటి అని. మౌక్తికం ముత్యం, ఏనుగు కుంభస్థలం, మేఘం, శంఖం. ఓకేనండి. మౌక్తికం అంటే ఏనుగు యొక్క కుంభస్థలం, మేఘం కూడా, శంఖం కూడా. వనము అడవి, జలము, సమూహము. వెరచు, ఓకేనండి, భయపడు, సంకోచించు. ఓకేనండి. శక్తి, బలం, సామర్థ్యం, పార్వతి. ఓకేనండి. శ్రేయం, సుకృతం, మేలు, ధర్మం, మంచిదండి. సుధ, పాలు, సున్నము, అమృతం. హంస, అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మత్స్యరం. ఓకేనండి. మత్స్యరం అంటే హంస. హితం, లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. క్షీరము, పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు అండి.